హలో! అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ 'అవతార్ ఫైర్ అండ్ యాష్' ఇదొక యాక్షన్ సైన్స్ ఫిక్షన్ మూవీ. అవతార్ సీరీస్‌లో వస్తున్న థర్డ్ మూవీ 'ఫైర్ అండ్ యాష్'. ఈ మూవీ చూసాక ఈ మూవీలో మరీ అంత ఫైర్ అయితే ఏం లేదు గానీ, పార్ట్ 2 ఎలా ఉందో పార్ట్ 3 కూడా సేమ్ కొద్దిగా అలాగే ఉంటది. కానీ కొన్ని కొత్త క్యారెక్టర్స్ యాడ్ చేశాడు. అంత తప్ప మూవీలో అంతగా ఏమీ లేవన్నమాట. సేమ్ యాక్షన్ సీన్స్, సేమ్ ఎమోషన్స్ కూడా ఈ మూవీలో కూడా కంటిన్యూ చేస్తాడు. ఆ యాక్షన్ సీన్స్ కూడా అంత ఎఫెక్టివ్‌గా ఉండవు. మనం ఆల్రెడీ పార్ట్ 2లో చూసినట్టుగా అనిపిస్తాయి తప్ప గానీ, ఈ పార్ట్‌లో ఇవి కొత్తగా అన్నట్టు ఏమి ఉండవన్నమాట. ఆ ఫైర్‌తో వచ్చే క్యారెక్టర్స్ కూడా అంత ఎఫెక్టివ్‌గా లేదు. వాళ్ళు కూడా విలన్ టీమ్‌తో కలిసిపోయి జాక్ వాళ్ళ మీద అటాక్ చేస్తూ ఉంటారు. సో, అయ్యే యాక్షన్ సీన్స్ అన్నమాట. ఇంకా జాక్‌కి అయితే ఫ్యామిలీ ఉంటది కాబట్టి, ఆ ఫ్యామిలీ ఎమోషన్స్ కొంచెం చూపిస్తాడు. అవి చూడడానికైతే ఓకోకలాగా అనిపిస్తాయి. ఇంకా సెకండ్ పార్ట్‌లో ఎలా వాళ్ళ ఫ్యామిలీని సేవ్ చేసుకోవాలనుకుంటాడో, సో, సెకండ్ పార్ట్‌లో తన కొడుకుని కోల్పోతాడు. ఇంకా ఈ పార్ట్‌లో కూడా వాళ్ళ ఫ్యామిలీని ఆ విలన్స్ నుంచి ఎలా కాపాడుకున్నాడనేదే ఈ మూవీ స్టోరీ అన్నమాట. ఇంకా ఈ మూవీ డ్యూరేషన్ వచ్చేసరికి 3 అవర్స్ 10 మినిట్స్ దాకా ఉంటది. ఇదొక లెంథీ స్టోరీ అన్నమాట. ఫస్ట్ 1 అవర్‌లో కొన్ని యాక్షన్ సీన్స్ పెడతారు. అవి చూడడానికి బాగానే ఉంటాయి. తర్వాత కొంచెం స్టోరీలోకెళ్తాడు. స్టోరీ చూపిస్తాడు. ఆ స్టోరీ కూడా ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. ఇంకా లాస్ట్ 1 అవర్ యాక్షన్ సీన్సే పెడతారు. ఆ యాక్షన్ సీన్ కూడా చూడడానికి ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. కానీ ఈ యాక్షన్ సీన్స్ కొంచెం పార్ట్ 2లో లాగా అనిపిస్తాయి కానీ, సో, అవే యాక్షన్ సీన్స్ తప్ప కానీ కొత్తగా అంటే ఏమి అనిపించవన్నమాట. సో, పార్ట్ 2 చూసిన ఫీలింగే వచ్చింది నాకైతే. మధ్యలో ఏందంటే ఆ ఫైర్ సంబంధించిన కొన్ని క్యారెక్టర్స్ క్రియేట్ చేశారు. ఆ ఫైర్‌తో వచ్చే సీన్సే కొంచెం చూడడానికైతే ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. రిమైనింగ్ స్టోరీ పార్ట్ 2 లాగే అనిపిస్తదన్నమాట నాకైతే. నాకు ఈ పార్ట్ 2లో కొత్తగా అంటూ ఏమనిపించలేదు. ఆ ఫైర్ క్యారెక్టర్స్ తప్ప. ఇంకా ఈ మూవీలో హైలైట్స్ ఏమున్నాయంటే యాక్టింగ్ సీన్సే. ఆ యాక్టింగ్ సీన్స్ చాలా బాగా పిక్చరైజ్ చేశారు. అవి చూడడానికి బాగానే ఉంటాయన్నమాట. క్లైమాక్స్‌లో ఒక భారీ యాక్టింగ్ సీన్ పెట్టారు. ఆ యాక్షన్ సీన్ చూడడానికి పర్లేదు బాగానే ఉంది. ఆ యాక్షన్ సీన్‌తోనే ఈ మూవీ ఎండ్ చేసేస్తాడు. పార్ట్ 2 అండ్ పార్ట్ 3లో ఉన్న కొన్ని క్యారెక్టర్స్‌ని ఈ పార్ట్ 3లో ఎండ్ చేసేస్తాడన్నమాట. మేబీ పార్ట్ 4లో కొన్ని కొత్త క్యారెక్టర్స్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. మేబీ ఆ పార్ట్ ఏమైనా కొంచెం డిఫరెంట్‌గా ఉంటదనుకుంటా. ఇంకా ఈ మూవీలో ఆర్టిస్ట్ పెర్ఫార్మెన్స్ కూడా ఇంతకుముందు పార్ట్‌లో వాళ్ళ కంటెస్టెంటే కాబట్టి, ఈ పార్ట్‌లో కూడా వాళ్ళ క్యారెక్టర్స్ తగ్గట్టు వాళ్ళ యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంది. ఈ పార్ట్‌లో కొత్త క్యారెక్టర్ అయిన వరంగాక ఓనా చాప్లిన్ చేసింది. తన క్యారెక్టర్ బాగుంది. ఆ క్యారెక్టర్ తగ్గట్టు తన యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉందన్నమాట. తనతో వచ్చి కొన్ని యాక్షన్ సీన్స్ చూడడానికి బాగానే ఉన్నాయి. ఇంకా ఈ మూవీ టెక్నికల్‌గా బాగుంటది. ఎందుకంటే వాళ్ళ క్యారెక్టర్ డిజైన్ గాని, అండ్ లొకేషన్స్ గాని సూపర్‌గా ఉంటాయి. అండ్ వీఎఫ్ఎక్స్ వర్క్ సూపర్‌గా ఉంటది. ఆ ఫైర్ అండ్ వాటర్‌తో వచ్చే కొన్ని యాక్షన్ సీన్స్ చాలా బాగా పిక్చర్ చేశారు. అవి చూడడానికి బాగుంటాయన్నమాట. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కానీ, అల్లర్ సీన్స్ అట్లాంటివి ఏమి లేవు. ఇంకా ఈ మూవీ ఓవరాల్‌గా అయితే పర్లేదు బాగానే ఉంది. మీకు పార్ట్ 2 నచ్చేటట్లయితే పార్ట్ 3 కూడా నచ్చుతది. అవతార్ లాంటి సినిమాలు మనం థియేటర్ ఎక్స్‌పీరియన్స్ చేస్తే చూడడానికి బాగుంటదన్నమాట. ఆ వీఎఫ్ఎక్స్ వర్క్ అని అయన్నీ బాగుంటాయి. సో, మీరు నచ్చితే థియేటర్‌లో చూడండి. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.